నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా మంది గంజాయికి అలాగే మద్యంకి బానిసలు అవుతూ ఉంటారు. అయిన తర్వాత డిఎడిక్షన్ తీసుకోవాలంటే కూడా దాని నుంచి బయటకి రాని పరిస్థితి చాలా వరకు యూత్ లో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది, పెద్దవాళ్ళలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ డిఎడిక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్తున్నారు. హోమియో డిఎడిక్షన్ స్పెషలిస్ట్ డాక్టర్ జయరాం రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం జయరాం. చాలా వరకు అందరూ గంజాయి తాగుతుంటారు, అంటే మద్యం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. మద్యం నుంచి గంజాయికి వచ్చిన తర్వాత ఆల్కహాల్ ఇష్టపడరు అని అంటుంటారు, అవునా? తప్పకుండా. ఎందుకంటే ఆల్కహాల్ అనేది ఫస్ట్ తీసుకుంటే ఆల్కహాల్ స్వభావం ఏమిటంటే అది డిప్రెజెంట్, అంటే మత్తును కలిగించేది ఆల్కహాల్. కానీ గంజాయిని తీసుకుంటే గంజాయి స్టిమ్యులెంట్, మైల్డ్ డోసులో తీసుకుంటే స్టిమ్యులెంట్. ఈ స్టిమ్యులెంట్ ఉపయోగాలు ఏంటంటే ఇది రెండు రకాలుగా పనిచేస్తుంది బ్రెయిన్ మీద. వీళ్ళకు ఇంటెలెక్చువల్ హై, అంటే ఫస్ట్ వాళ్ళు చూసేది కానీ వినేది కానీ స్మెల్ కానీ టేస్ట్ కానీ టచ్ కానీ ఇదంతా కూడా వాళ్ళకు చాలా అద్భుతంగా ఎగ్జాక్ట్, అంటే ఎక్కువగా ఉన్నట్లు వాళ్ళు ఊహించుకోవడం ఎక్కువగా ఉంటుంది, భ్రమల్లోకి వెళ్ళిపోతుంటారు. సో రెండోది ఎక్కువగా ఫీల్ అవుతుంటారు. వాళ్ళు వినేది కానీ చూసేది కానీ వాళ్ళకు చూసే సొసైటీ సమాజం కూడా వాళ్ళకి చాలా అద్భుతంగా చాలా ఇదిగా కనపడుతుంది. వాడు చేసి గంజాయి మత్తులో గంజాయి తీసుకున్నప్పుడు. సో అదేవిధంగా ఎమోషనల్ హై ఉన్నప్పుడు ఎగ్జాగ్రేటెడ్, ప్రతిదీ కూడా మ్యాగ్నిఫైయింగ్, చేసేది చిన్నదైనా వాడు చాలా పెద్ద హీరో లెవెల్లో చెప్పుకుంటూ సో అది చేస్తా ఇది చేస్తా, కోట్లు చాలా సందర్భంలో సంపాదిస్తా, ఈ జాబ్ ఆ జాబ్, ఏమి చేయరు. ఏ మోటివేషనల్ సిండ్రోమ్ డెవలప్ అయిందంటే ఏమి చేయరు. కానీ ఉత్తర ప్రగల్భాలు అంటాం చూడండి, ఒక్కడే ఒంటి చేత 100 మంది పోరాడుతా, ఆ లెవెల్లో వీళ్ళు చేసే పనులన్నీ కూడా థింగ్స్ అన్ని ఇలా ఉంటాయి. సో గంజాయి ప్రశాంతంగా, గంజాయి అలవాటు పడిన పిల్లలు ఎక్కువగా గంజాయి తాగుతారు, ఆల్కహాల్ తీసుకోరు. వాళ్ళు నేను చాలా మందిని అడుగుతాం, 90% మంది ఆల్కహాల్ తీసుకోరండి, గంజాయి ఎక్కువ తీసుకుంటారు. ఎందుకు మరి అంటే వీళ్ళు ఆల్కహాల్ అనేది మత్తు కలిగిస్తుంది. అది ఆల్కహాల్ అనేది వాడు వయలెంట్ పెరగడానికి, వాళ్ళు అల్లరి చేయడానికి, గలాట్లు చేయడానికి ఆల్కహాల్ సృష్టిస్తుంది. వీళ్ళు గంజాయి వాళ్ళు ప్రశాంతంగా ఉండాలనుకుంటారు. అందుకోసమే ప్రశాంతంగా వాడి లోకంలో వాడు జీవించాలనుకుంటాడు, ఊహాగానంలో ఎక్కువ తేలిపోతుంటాడు. ఇది స్టిమ్యులెంట్ గంజాయి అయితే ఆల్కహాల్ అనేది డిప్రెజెంట్, వాడిని మత్తు ఇస్తుంది, నిద్రపోతాడు. సో కాబట్టి వైలెన్స్ని పెంచుతుంది. కాబట్టి వీళ్ళు ఆల్కహాల్ తాగరు చాలా సందర్భాలలో ఈ విధంగా ఉంటుంది. సో కాబట్టి వీళ్ళకి టేస్ట్ అనిపించదు. ఆల్కహాల్ అనేది అంటే చాలా అసహ్యం అనుకో, నాకు ఆల్కహాల్ అంటే అసలు ముట్టుకోను అంటారు. కానీ గంజాయి మాత్రం వీడు చాలా విపరీతమైన ప్రేమిస్తుంటాడు. ఎంత ప్రేమిస్తుంటా అంటే వాడి జీవితాన్ని నాశనమైన పర్వాలేదు ఆ గంజాయి మత్తులో అన్న విధంగా వాళ్ళు గంజాయి ప్రియులు ఆ విధంగా అలవాటు పడుతుంటారు. సో గంజాయి అలవాటు పడినప్పుడు, గంజాయి కానీ ఆల్కహాల్ కానీ అలవాటు పడినప్పుడు మా డిఎడిక్షన్ క్లినిక్ వస్తే మేము హోమియోపతి డిఎడిక్షన్ ట్రీట్మెంట్ ఇస్తాము. దాన్ని తప్పకుండా ట్రీట్మెంట్ చేయొచ్చు అండి. ఎందుకంటే ఇతర వైద్య విధానాలతో పోల్చుకుంటే గంజాయికి జనరల్గా ట్రీట్మెంట్ ఎక్కడ లేదు. ఇచ్చే ట్రీట్మెంట్ ఏదో కొంత మత్తును కలిసే ఉపశమనంగా ఉండే విధంగా ఇస్తారు. కానీ సిమ్టమేటిక్గా రికవరీ ప్రాసెస్ అనేది మా క్లినిక్లో మాత్రమే మేము హోమియోపతి డిఎడిక్షన్ ట్రీట్మెంట్ ద్వారా చేయగలుగుతున్నాము. సో కాబట్టి గంజాయి అలవాటు, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడిన వాళ్ళకు హోమియో డిఎడిక్షన్ ట్రీట్మెంట్ 100% సురక్షితమైనది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అతి తక్కువ కాలంలోనే మన గంజాయి అలవాటు మాన్పించడమే కాకుండా ఈ మన సైకోసిస్, గంజాయి నుంచి సైకోసిస్, కెన్నబిస్ సైకోసిస్ డెవలప్ అవుతుంది. ఆ పిచ్చి డెవలప్ అవుతుంది, ఒక రకమైన మానసిక పరిస్థితి జబ్బు డెవలప్ అవుతుంది. దాన్ని కూడా మన కంట్రోల్ చేస్తూ చిన్నపిల్లలను నార్మల్ జీవితంలోకి వెళ్ళే విధంగా చేసే విధంగా కూడా ఈ హోమియోపతి మెడిసిన్ చాలా అద్భుతాలుగా పనిచేస్తాయి. అంటే ఎన్ని డేస్ తీసుకుంటుంది టైం? ఇది డిపెండ్ ఆన్ ఎంతకాలం నుంచి వాడుతున్నాడు, ఎంత మోతాదులో తీసుకుంటున్నాడు, ఏజ్ ఎంత ఉంది, విత్డ్రావల్ సిమ్టమ్స్ ఎలా ఉంది, ఈ రిలేటెడ్ థింగ్స్, అదర్ రిలేటెడ్ క్వశ్చన్ తీసుకొని టోటల్ గా పేషెంట్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుందా? టోటల్ పేషెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మెడిసిన్ వాడడానికి పేషెంట్ ఇంట్రెస్ట్ ఉండదు. సో అలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు, ఈవెన్ తెలంగాణ నార్కోటిక్ సెల్, యాంటీ నార్కోటిక్ సెల్ అని కానీ ఇక్కడ ఎవరికైనా గంజాయి ఉపయోగిస్తూ పట్టుబడితే పోలీస్ వాళ్ళు కూడా మాకు రెఫర్ చేస్తారండి. సో ఎందుకంటే మేము నార్కోటిక్ సెల్లో రీసెర్చ్ డాక్టర్స్ కాబట్టి మాకు రెఫర్ చేస్తారు, మా దగ్గర కౌన్సిలింగ్ పంపిస్తారు, ట్రీట్మెంట్కి పంపిస్తారు. సో కాబట్టి చాలామంది ఏమిటంటే ఈ గంజాయి లాంటివి తాగుతూ పోలీసులకు దొరుకుతాము అని ఇల్లీగల్ కదా, కేసు అవుతుంది అని చెప్పి భయపడి ట్రీట్మెంట్ కూడా రారు. అలా భయపడాల్సిన అవసరం లేదు. ట్రీట్మెంట్ చక్కగా పోలీస్ వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు, ఇలాంటి వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకోండి, మీరు బాగుపడండి అని. సో కాబట్టి గంజాయికి అతి బెస్ట్ ట్రీట్మెంట్ హోమియో డిఎడిక్షన్ ట్రీట్మెంట్. ఓకే డాక్టర్, ఒక చిన్న డౌట్. అంటే ఇప్పుడు డిఎడిక్షన్కి మెడిసిన్ తీసుకుంటారు, ట్రీట్మెంట్లో ఉంటారు అనుకోండి, మళ్ళీ వాళ్ళు ఏమైనా ఆల్కహాల్ కానీ గంజాయి కానీ దేనికన్నా బానిస అయితే ఎట్లా మళ్ళీ రికవరీ ఉంటుందా? రికవరీ తప్పకుండా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనము
ఒక అలవాటు అనేది లాంగ్ అడిక్షన్ ఉంటుంది, 5-10 సంవత్సరాలు. అది ఫిజికల్ డిపెండెన్సీ, సైకలాజికల్ డిపెండెన్సీ ఏర్పడి ఉంటుంది. ఒకేసారి మనం 100% రిజల్ట్ రావాలని అనుకోవడం కూడా యాజ్ ఎ డాక్టర్గా మేము కూడా చెప్తాము, కానీ యాజ్ ఎ పేషెంట్ కంటే కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము ప్రొసీజర్ అనేది. ఒకేసారి మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు, దశల వారీగా రికవర్ అవుతారు. ఒకసారి మళ్ళీ తీసుకున్నప్పుడు మీరు ఆందోళన పడొద్దు, ట్రీట్మెంట్ వేస్తాననుకోవద్దు, స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ ఉంటారు కొంతమంది. ఎందుకంటే ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్. ఎందుకు వీళ్ళు మత్తు అలవాటు పడ్డారంటే ఎంతో కొంత బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. దాని నుంచి బయటికి రావడానికి వాడికి కౌన్సిలింగ్ అవసరము, ఎడ్యుకేషన్ అవసరము. సో తర్వాత ఈ ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా అవసరము. ఫ్యామిలీ సపోర్ట్ ఏంటంటే పేరెంట్స్ ట్రిగ్గర్ అవుతారు. పేషెంట్లు పదే అరే నువ్వు తాగుపోతా అనే కొద్దీ వాడికి ఆటోమేటిక్గా ఎక్కువ తాగుతూనే ఉంటారు తప్ప వదలడు. తర్వాత వాడి మీద అనుమానం, ఇన్ కేసు తాగకపోయినా కూడా అరే నువ్వు తాగొచ్చావు కదా అంటే వాడు మళ్ళీ తాగుతాడు. బయటికి వెళ్తుంటాడు అనుకోండి, అరే నువ్వు త్వరగా ఇంటికి వచ్చేయరా, వాడి తగలవద్దు, ఈడు తగలవద్దు. ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి, ప్రశాంతంగా ఉండాలి. మెడిసిన్ వాడుకుంటూ వస్తే మంచి రిజల్ట్ వస్తుంది. సో చూసారు కదండి, అందరూ చాలా మంది బానిసలు అవుతూ ఉంటారు. మద్యానికి కానీ, ఆల్కహాల్ కానీ, సిగరెట్ కానీ, గంజాయి కానీ, వీటన్నిటికీ కూడా డిడెక్షన్ తీసుకోవచ్చు అని చెప్పి డాక్టర్ జయరాం రెడ్డి గారు చెప్తున్నారు. జయరాం రెడ్డి గారిని మీరు క్లినిక్లో వెళ్ళి మీరు కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి ఆయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. నమస్కారం.